కానీ ఈ ప్రమాదం మాత్రం చాలా పెద్ద స్థాయిలో జరిగింది. దీనికి ఉదాహరణగా ప్రస్తుతం బస్సు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మితిమీరిన వేగంతో అటు చేవెల నుంచి వికారాబాద్ వస్తున్న టిప్పర్ కావచ్చు, అలాగే వికారాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్న ఈ బస్ కావచ్చు, ఈ రెండు ఎక్కువ స్పీడ్లోనే ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ఎగ్జాక్ట్గా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఎవరైతే స్పాట్కి చేరుకున్నారో, మొట్టమొదటి తొలుత ఇక్కడికి చేరుకున్నారో వాళ్ళని పోలీసులను అడిగే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చెప్పే ప్రయత్నం కూడా మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నట్లు వాళ్ళైతే తెలియజేశారు. ప్రస్తుతం బస్సులో చూసుకోవచ్చు మనం. బస్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మరోసారి బస్ ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి బస్ ప్రయాణికులకు ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. బస్సులో ఎటు చూసినా కంకర రాళ్లతోనే బస్ అంతా కూడా మొత్తం పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే టిప్పర్ రైట్ సైడ్ ఒక్కసారిగా టిప్పర్ అయితే ఈ బస్ని ఢీకొట్టింది. ఒక్కసారిగా టిప్పర్లో ఉన్న కంకర రాళ్ళన్నీ కూడా బస్సులోకి చొచ్చుకుని వచ్చేసాయి. చాలా వరకు ఇక్కడ తొలుత ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు కావచ్చు, అలాగే ఈ ప్రమాదానికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా కావచ్చు, వాళ్ళని కాపాడే ప్రయత్నంలో చాలా మంది ఆర్తనాదాలు చేశారు. సుమారుగా ఎవరైతే బాధితులు ఉన్నారో, బస్సులో ఉన్నారో వాళ్ళంతా కూడా తమను రక్షించాలంటూ చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు, ఉద్యోగులు అంతా కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా సుమారుగా తల భాగం వరకు ఈ రాళ్ళు పూర్తిగా కప్పివేసినట్లు ప్రస్తుతం స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు. చూసుకోవచ్చు మనం, ఈ బస్సులో ఎటు చూసినా పూర్తి స్థాయిలో రాళ్లతోనే నిండిపోయింది. ఇది బస్సు అని చెప్పడానికి కూడా అసలు ఆనవాళ్ళు కూడా ఉండట్లేదు. అంటే బస్కి సంబంధించి ప్రస్తుతం నేను ఎగ్జాక్ట్గా బస్కి రైట్ సైడ్ అయితే వద్దన్నాను. ఈ డ్రైవర్ కూర్చునే ప్లేస్, డ్రైవర్ ఉండే ప్లేస్, స్టీరింగ్ సంబంధించి దీని వెనకాల భాగంలో అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ అయ్యారు, చనిపోయారు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రమాదం అనేది ఎంత తీవ్రత స్థాయిలో జరిగిందో. ఇక్కడ బస్ సంబంధించి ఈ డ్రైవర్ క్యాబిన్కి సంబంధించి అసలు ఏ పార్ట్, అన్ని పార్ట్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. బస్సుకు సంబంధించి ఇది డ్రైవర్ క్యాబిన్, స్టీరింగ్, అలాగే డ్రైవర్కి సంబంధించిన ఈ క్యాబిన్కి సంబంధించి స్టీరింగ్తో పాటు మొత్తం అంతా కూడా ఇక్కడ డ్రైవర్ సీట్ ఉండడం. ఒక్కసారిగా ఈ బస్సు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. డ్రైవర్ ఇక్కడ ఉండగా ఈ టిప్పర్ ఒక్కసారిగా ఎలా వచ్చి కొట్టింది. ఆ సమయంలోనే ఒక్కసారిగా కొట్టిన తర్వాత అక్కడికక్కడే స్పాట్లోనే డ్రైవర్ చనిపోయాడు. ఆ తర్వాత డ్రైవర్ వెనుక ఉన్న ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళంతా అక్కడికక్కడ కొంతమంది అయితే చనిపోయారు, మరికొంతమంది అయితే తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు అక్కడే స్థానికంగా. అంటే ఈ సమయంలోనే కొంత అదృష్టం ఏంటంటే మిగిలిన బాధితులు బతకడానికి కూడా కొంత కారణం ఉంది. ముఖ్యంగా వికారాబాద్ నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించేందుకు 10 మంది పోలీస్ సిబ్బంది ఈ సమయంలోనే, ప్రమాదం జరిగిన సమయంలోనే అటుగా వెళ్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళంతా కూడా వెంటనే వాహనాలు దిగి సహాయక చర్యలు చేపట్టారు, వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే చాలామంది తమను కాపాడాలి అంటూ కూడా ఆర్తనాదాలు చేశారు. ఆ సమయంలో పోలీసులు సిపిఆర్ కూడా చేశారు. అయితే చాలామందిని రక్షించుకోలేకపోయామంటూ కూడా వాళ్ళు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదం చూడలేదు అంటూ కూడా ప్రస్తుతం వాళ్ళైతే చెబుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఓకే, నేను బస్సు ముందు భాగం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చూసుకోవచ్చు, బస్సులో ప్రమాదం జరిగింది. ఓకే, అంటే ఈ బస్సు ప్రమాదం చాలా పెద్ద తీవ్రతలో జరిగింది కాబట్టి బస్సు ముందు భాగం ఎంత దారుణంగా ధ్వంసమైందో కూడా చూసుకోవచ్చు. అంటే ఈ ప్రమాదం జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మితిమీరిన వేగంతో టిప్పర్ వేగంగా ప్రయాణించడం, అలాగే బస్ కూడా ప్రయాణించడం, బస్సులో మోతాదుకు మించి అంటే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండడంతో పాటు ఈ టిప్పర్కి సంబంధించి కొన్ని ఫిట్నెస్ సరైన పత్రాలు లేనట్లుగా కూడా తెలుస్తుంది. అంటే సాధారణంగా 50 మంది వరకు కూర్చునే బస్సులో 70 మంది వరకు కూర్చున్నారు. అంటే ఓవర్లోడ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నెమ్మదిగా వెళ్లాల్సిన టిప్పర్ లారీ కావచ్చు, అలాగే బస్ కావచ్చు, చాలా వేగంతో వెళ్తున్నాయి. సింగిల్ లైన్ రోడ్డు ఇది. చాలా చోట్ల ఈ రోడ్డుకి సంబంధించి పరిశీలిస్తే అనేక చోట్ల మలుపులు ఉన్నాయి. ఆ మలుపుల వద్ద చాలా ఇరుకు రోడ్డు. అంటే ఒక బస్సుని ఓవర్టేక్ చేయాలన్నా, లేదంటే ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో పాటు అక్కడ ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దీన్ని ఎప్పటి నుంచో కూడా స్థానిక ప్రజలు డబుల్ లైన్ చేయాలని కోరుకుంటున్నారు. రోడ్డుని విస్తరించాలి, ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. గత కొద్దేళ్ల నుంచి వందల సంఖ్యలో ఇక్కడ చనిపోతూ ఉన్నారు అంటూ ఇప్పటికే స్థానికులు కూడా ఇక్కడ ఆందోళనకు దిగారు. మరికొద్దిసేపట్లో ఘటనా స్థలానికి ఆర్టీసీ అధికారులతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఎందుకంటే ఈ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ మోతాదులో
తీవ్రతకు మించి జరిగింది. ఇప్పటి వరకు అధికారికంగా 19 మంది మృతి చెందినప్పటికీ అనధికారికంగా 24 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అయితే హాస్పిటల్లో చాలా మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం క్రిటికల్ గానే ఉంది. సాయంత్రం వరకు కూడా వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేమంటూ కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అటు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే మృతదేహాలను ఇప్పటికే తరలిస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో వాళ్ళందరికీ కూడా మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. బస్సులో ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మొత్తం నుజ్జు అయిపోయింది. బస్ అంతా కూడా చాలా ధ్వంసమైంది. కంకర్ రాళ్లతోనే బస్ అంతా నిండిపోయింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే స్థానిక పోలీసులు ఫైర్ సిబ్బంది వచ్చి ఇదంతా రెస్క్యూ చేశారు. బస్సులో అయితే విషాదం ఏంటంటే బస్సులో ప్రయాణించే వాళ్ళలో ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, అలాగే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా వీకెండ్ సందర్భంగా శనివారంతో పాటు ఆదివారం తమ ఇళ్ల వద్దే గడిపారు. అలాగే సోమవారం అంటే ఉదయాన్నే వాళ్ళ యొక్క ఇటు ఎంప్లాయీస్ కావచ్చు, విధులు చేయడానికి ఉద్యోగం చేసే వాళ్ళు హైదరాబాద్కి చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా ఈరోజు కాలేజ్ ఉంటుంది. సో వాళ్ళంతా కూడా తెల్లవారుజామునే ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే ఈ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ప్రస్తుతం బస్సులో కొద్దిసేపటి క్రితమే అటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది మృతదేహాలకు సంబంధించిన కొన్ని యొక్క వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా చెప్పులతో పాటు ల్యాప్టాప్లు, మొత్తం వాళ్ళ యొక్క బట్టలు కావచ్చు, అలాగే చెప్పులు కావచ్చు, పూర్తిగా అన్ని స్థాయిల్లోనూ వస్తువులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఒకసారి బస్సులో చూడొచ్చు, కాయిన్స్ చూసుకోవచ్చు, లేదంటే ఇంకా వేరు మొత్తం వస్తువులన్నీ కూడా ఎక్కడికక్కడ చిల్లా చెదురుగా పడిపోయినాయి. అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. మృతుల బంధువులకు ఇచ్చేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది ప్రస్తుతం వాళ్ళంతా కూడా ముమ్మరంగా బస్సును అయితే గాలించారు. కొన్ని వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. బస్సు ఎటు చూసినా